హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదిగోండి, మేమైతే తాటి ఆకులతో గుడిసె చేస్తున్నాం అనమాట. ఇదిగోండి చూడండి, ప్రజెంట్ అయితే బాగా కడుతున్నాం అనమాట. కర్ర ఎలా కట్టాలి అన్నది చూపిస్తాం, చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇవన్నీ కర్రలు అండి, వెదురు కర్రలు. ఇదిగోండి కడుతున్నారు చూడండి. గట్టిగా కట్టుకోవాలి, ఎందుకంటే పాక అన్నది జారిపోకుండా గట్టి కట్టుకోవాలన్నమాట. చూడండి, మీద అన్నది అయితే అది నయనండి. బాగా ఎలా కడుతున్నానో చూడండి ఒకసారి. చూడండి, అంటే నేను మీద కట్టుకోవాలండి గట్టిగా. ఇవన్నీ కట్టిన తర్వాత ఇవన్నీ మాకైతే కట్లు చేరుతున్నారు అనమాట. అంటే కట్టడానికి కట్లు రెడీ చేస్తున్నారు అనమాట. చూడండి ఒకసారి. ఇవ్వండి, చూసారు కదా ఫ్రెండ్స్. నేనైతే రెస్ట్ రూమ్ కోసం పాక రెడీ చేసినట్టున్నాను అనమాట. ఇవ్వండి, కట్లు ఎలా కట్టాను ఒకసారి చూడండి. ఇదిగోండి ఎలా అందిస్తున్నారు అన్నది చూడండి. అందిస్తున్నారు అనమాట, కింద నుండి అందిస్తే తీసుకొని కట్టాలన్నమాట. ఇదిగోండి, ఒక పక్క కట్టండి, చూశానండి. ఒక పక్క కట్టడం అయిపోయింది. ఇవన్నీ కట్టుకోవాలి, లేదంటే జారిపోయే అవకాశం ఉంది. చూసారు కదా ఎలా కట్టాలన్నది. ఎంత గట్టిగా కట్టుకుంటే అంత మంచిది అన్నమాట. చూస్తున్నారు కదా ఎలా కట్టామన్నది. చూడండి, ఇగో కట్లు అంటారు వాటిని. ఇక దిట్టంగా కట్టుకోవాలన్నమాట, జారకుండా. చూసారు కదా ఎలా కడుతున్నామన్నది. సరే, మీరే చూడండి. బాగా అయితే కర్రలు కట్టినాక ఇలా ఉందన్నమాట. ప్రజెంట్ కర్రలు కట్టామన్నమాట. చూస్తున్నారు కదండి, కట్టిన తర్వాత ఎలా ఉందన్నది. చూసారు కదా. ఇదిగోండి పొలాలు పక్కనే గుడిసె అయితే కట్టినామండి. ఇదిగోండి, ఈ పొలాలు పనుల్లో వచ్చి సడన్ గా వర్షం పడితే చెట్ల కింద తాగలేము కదండి. అందుకే ఇదిగోండి ఈ గుడిసె అయితే కడతాం అనమాట మేము. చూసారు కదా ఫ్రెండ్స్, పొలాల ఒడ్డున గుడిసె. ఇదిగోండి చూపిస్తుంది చూడండి. వాళ్ళు ఆకులు కట్టడం రెడీ చేసాడు అనమాట వాడు. చూసారు కదా తాటి ఆకులు ఎలా కడుతున్నారు అన్నది. జాగ్రత్త కట్టుకోవాలండి, తేడా వస్తే మొత్తం కింద జారిపోతాయి అన్నమాట. జారిపోతే మనకి ఇబ్బంది అవుద్ది కదా, అందుకే జాగ్రత్త కట్టుకుంటున్నాడు ఒకటి అనమాట. ఇవన్నీ తాటి రేపు మొత్తం నడిపేసాం అన్నమాట. చూసారు కదా, మొత్తం 200 రెక్కలు సరిపోయండి. తాటి రెక్కలు 200. చూడండి, ఇవ్వండి, ఇది ప్లేస్ అండి కూర్చోవడానికి అనమాట. వర్షం వస్తే కూర్చోడానికి ప్లేస్. అందిస్తున్నాను చూడండి. ఇలా అయితే గుడిసి కట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వర్షాకాలం సడన్గా పరిగెట్టడం అందుకనొచ్చి పక్కన ఒక చిన్న
తాటి రేకులు గుడిసె కట్టుకుంటున్నాం చూడండి ఒకసారి. చూస్తుంటారు ఫ్రెండ్స్. ఏ విధంగా కట్టాలన్నది చూపిస్తున్నాం చూడండి ఒకసారి. ఒకటొకటి అందించాలి. అంటే ఇద్దరుంటే ఫాస్ట్గానే అవుద్ది. ఒకరున్నారు కాబట్టి ఒకటొకటి అందించి పెట్టాలన్నమాట. ఇదండి సగం కట్టిన తర్వాత ఇలా ఉంది. సగం కట్టామండి ఇప్పుడు ప్రెజెంట్ అయితేను. ఇంకా పూర్తి అవ్వలేదు. ఇక మీద కనిపిస్తుంది కదా బొక్కలు, ఆ బొక్క మూయడానికి మరికొన్ని ఆకులు కావాలన్నమాట. ఇదండి అవి అన్ని చిన్న చిన్న ఆకులని ఇంకో కొన్ని తెచ్చుకున్నాం అన్నమాట. చూడండి చూసారు ఫ్రెండ్స్. ఇదండి మా గుడిసె అయితే రెడీ అయిపోయింది అనమాట. చూడండి అసలు ఇదో మా గుడిసె రెడీ అయిపోయింది. చూసారు కదా. ఇదండి జెండా అయితే పాతామన్నమాట మీద ఒకటి. సరే రండి లోపల వెళ్దాం. ఇదండి మొత్తం అయిపోయాక ఇలా ఉందండి గుడిసె అయితేను. మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. కట్టడం మొత్తం అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది మా గుడిసె. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.